ఆచి చికెన్ మసాలా. విశాఖ జిల్లాలో ఆ మాజీ మంత్రి నారాజ్ అయ్యారా? మంత్రి పదవి రాలేదని అసంతృప్తి ఆయనలో క్రమక్రమంగా పెరుగుతుందా? అందుకే సొంత నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలకు ఆ నేత దూరంగా ఉంటున్నారా? ఇప్పుడు ఆయన ప్లాన్ బి కూడా రెడీ చేసుకున్నారా? ఆయన ప్లాన్ తెలిసి కూటమి నేతలే షాక్ అవుతున్నారా? అసలు విశాఖ జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్న ఆ సీనియర్ లీడర్ ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం అందరికీ హాట్ ఫేవరెట్. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. విశాఖ జిల్లాలో కీలక నేతలంతా ఇక్కడి నుంచే పోటీకి ఎంతో మంది సుముఖత వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు ఆయన. అయితే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఆవిర్భవించాక కేవలం 3 సార్లు తప్పించి మిగిలిన అన్ని సార్లు టీడీపీనే గెలిచింది. కానీ మంత్రివర్గంలో గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కలేదు. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. అయినా ఆ మాత్య యోగం లేకపోవడంతో అలకబూనారని ప్రచారం సాగుతోంది. అందుకే సింహాచలంలో ఎంతో వైభవంగా నిర్వహించే చందనోత్సవం కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విశాఖలోని సింహాచలంలో చందనోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దూరంగా ఉన్నారు. ఏడాదికి ఒకసారి జరిగే అతిపెద్ద ఈ ఆధ్యాత్మిక వేడుకకు సీనియర్ టీడీపీ లీడర్ దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అయితే సీనియర్ నేతలకు కూటమి ప్రభుత్వంలో తగిన గౌరవం దక్కలేదని ప్రచారం సాగుతోంది. అలాగే టికెట్ల విషయంలో కూడా వారికి పరిమితంగా ఇచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చందనోత్సవానికి దూరంగా ఉండడం పట్ల స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. తన 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో స్వామివారిని 3-4 సార్లు మాత్రమే నిజరూప దర్శనం చేసుకున్నానని చెప్పారు. మిగిలిన వేళల్లో తన ఇంట్లోనే స్వామిని భక్తిగా కొలుచుకుంటానని చెప్పారు. చందనోత్సవం సందర్భంలో తాను విశాఖలో లేనని కూడా ప్రకటించారు. అయితే చందనోత్సవ ఏర్పాట్లు చూసిన అధికారులు కానీ, కీలక కూటమి మంత్రులు కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పద్ధతులు పాటించడంలో తీసుకున్న నిర్ణయాల వల్లనే మనస్తాపానికి గురయ్యారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంలోనే సింహాచలం ఆలయం ఉంది. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకే ప్రోటోకాల్ పాటించడం లేదనే చర్చ జరుగుతోంది. మరోవైపు సింహాచలం ఆలయం వ్యవహారంలో ఎమ్మెల్యే గంటాకు ప్రాధాన్యత లేకుండా పోయిందని అంటున్నారు. అందుకే ఆయన దూరం పాటించారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే తన నియోజకవర్గంలో ఉన్న మరో ఆధ్యాత్మిక ఆలయం చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన పద్మనాభస్వామి దేవాలయంలో ఉత్సవ ఏర్పాట్లను గంటా దగ్గరుండి చూస్తున్నారు. పద్మనాభం మండలంలో ఉన్న ఈ ఆలయానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. దాంతో ఇక్కడ అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాలను నిర్వహించాలని గంటా చూస్తున్నారని చెబుతున్నారు. అయితే సింహాచలంలో దక్కని ప్రోటోకాల్ ఇక్కడ వెతుక్కుంటున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ తన కుమారుడు రవితేజను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపుతారని ప్రచారం సాగుతోంది. అందుకే ఆయన తాను సైలెంట్ అయ్యి కొడుకును యాక్టివ్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసే యోచనలో గంటా శ్రీనివాసరావు ఉన్నారట. మరోవైపు విశాఖ ఎంపీగా ఉన్న శ్రీభరత్ భీమిలి నుంచి పోటీ చేస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇక 2029 ఎన్నికల్లోనూ తిరిగి కూటమి సర్కార్ అధికారంలోకి వస్తే శ్రీభరత్కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని గంటా శ్రీనివాసరావు ప్రతిపాదన పెట్టారని ప్రచారం సాగుతోంది.